11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవ్వరు ఏ విధంగా నన్ను శరణుజొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు. జై శ్రీకృష్ణ. 12వ శ్లోకం. కాక్ష్యంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ లోకంలో జనులు కామ్య కర్మలలో విజయమును కోరుకుంటారు. అందుకే వారు దేవతలను పూజిస్తారు. సహజంగా వారు ఈ జగత్తులో శీఘ్రమే కామ్య కర్మలకు ఫలాలను పొందుతారు. జై శ్రీకృష్ణ. 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ప్రకృతి త్రిగుణాలు వాటితో కూడి ఉండే కర్మననుసరించి మానవ సంఘంలోని 4 వర్ణాలు నాచే సృష్టించబడినాయి. నేనే ఈ విధానానికి సృష్టికర్తనైనా మార్పు లేని వాడిని కనుక నన్ను అకర్తగానే నీవు తెలుసుకోవలసింది. జై శ్రీకృష్ణ. 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సభద్యతే. నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు. నేను కర్మఫలాలను కోరను. నా గురించిన ఈ సత్యమును అర్థం చేసుకున్నవాడు కూడా కర్మఫలంలో చిక్కుబడడు. జై శ్రీకృష్ణ. 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. పూర్వకాలంలో ముక్త జీవులందరూ నా దివ్య స్వభావమును గురించిన ఈ అవగాహనతోనే కర్మలను వనరించారు. అందుకే వారి అడుగుజాడల్లో నడుస్తూ నీవు కూడా నీ కర్మను నిర్వహించవలసింది. జై శ్రీకృష్ణ. 16వ శ్లోకం. కిం కర్మ కిమ కర్మేతి కవయో అప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఏది కర్మ ఏది అకర్మ అని నిర్ణయించడంలో బుద్ధిమంతులు కూడా విమోహితులవుతారు. అప్పుడు నేను కర్మ అంటే ఏమిటో నీకు వివరిస్తాను. అది తెలుసుకుని నీవు సమస్త అశుభాల నుండి బయటపడతావు. జై శ్రీకృష్ణ. 17వ శ్లోకం. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మ రహస్యాలను అర్థం చేసుకోవడం చాలా కఠినం. అందుకే మనిషి ఏది కర్మయో ఏది వికర్మయో ఏది అకర్మయో చక్కగా తెలుసుకోవాలి. జై శ్రీకృష్ణ. 18వ శ్లోకం. కర్మణ్య కర్మయః పశ్యేద కర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణ కర్మకృత్. కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూసేవాడు మనుషులలో బుద్ధిమంతుడు. అతడు అన్ని రకాలైన కర్మలలో నెలకొనినప్పటికీ దివ్య పదములోనే ఉంటాడు. జై శ్రీ. 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్న కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవ్వని ప్రతి యత్నము ఇంద్రియ భోగవాంఛరహితంగా ఉంటుందో అతడే పూర్ణ జ్ఞానంలో ఉన్నవాడిగా తెలియబడతాడు. కర్మఫలాలన్నీ పరిపూర్ణ జ్ఞానాగ్నిచే దగ్ధమైనట్టి కర్తగా అతడు ఋషులచే చెప్పబడినాడు. జై శ్రీకృష్ణ. 20వ శ్లోకం. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తో అపి నైవ కించిత్ కరోతి సహ. ఎవ్వడు తన కర్మల ఫలాల నుండి సమస్త ఆసక్తిని విడిచి సర్వదా సంతృప్తునిగా స్వతంత్రునిగా ఉంటాడో అతడు నానా రకాల కార్యాలలో నెలకొనినా కూడా ఎటువంటి కామ్యకర్మను చేయడు. జై శ్రీకృష్ణ.